వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలతో పాటు ఆర్జిత సేవలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3,44,00,000 రూపాయలతో నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. భీమేశ్వర ఆలయంలో కొత్తగా 7 షెడ్లు, సీసీ నిర్మాణాలు, నూతనంగా క్యూలైన్ల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2023 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లతో రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రాచీన ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం కంపార్ట్మెంట్లు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు దేవాలయం ఈవో సూర్యచక్రధర్రావు చెప్పారు. ప్రతి శనివారము ఉదయం 4:15 ప్రారంభమయ్యే దర్శనాలు రాత్రి ఏ సమయమైనా చివరి భక్తుడు దర్శనం చేసుకునే వరకు కొనసాగిస్తున్నామన్నారు. మధ్యలో మధ్యాహ్నం నివేదన కోసం కేవలం 15 నిమిషాలు మాత్రమే దర్శనం నిలిపివేస్తున్నట్టు తెలిపారు. వచ్చే శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు లడ్డూ కౌంటర్లు, తిరుమల తరహాలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఈవో సూర్యచక్రధర్రావు.